చేశారు. చేస్తే వాళ్ళకి ఏం తెలిసిందంటే భూగర్భంలో చాలా సూక్ష్మ పోషకాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కిందకి వెళ్ళిన కొద్ది మొక్క తట్టుకునే స్థితిలో లేదు. 3 అంగుళాల మట్టిలో చాలా గుణాలు ఉన్నాయి, మొక్క బతకటానికి సంబంధించిందని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళారు. ఆ 3 అంగుళాల లోపల సూక్ష్మజీవులన్నీ ఏం చేస్తాయంటే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ సూక్ష్మజీవులు వేరు వ్యవస్థకి అందిస్తాయి. మనం ఏం చేయక్కర్లా, ఆ సూక్ష్మ పోషకాలన్నీ కూడా దానికి అందిస్తాం వల్ల ఆ మొక్క ఆ వేరు వ్యవస్థ నుంచి తీసుకుని మనకి అందజేస్తుంది అన్నమాట. ఇది జరుగుతుంది. ఇది మనం ఎప్పుడైతే రసాయనాలు వాడామో అవన్నీ కూడా వాటి పని చేసుకోకుండా చనిపోతాయి అన్నమాట. ఈ సూక్ష్మజీవులు చేసే పని ఒకటైతే ఆవు పేడ ఎప్పుడైతే భూమి మీద జల్లామో మనం 200 లీటర్లు నీటితో 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, దోసెడు మట్టి, ఇది ఎప్పుడైతే మనం 1 ఎకరానికి చల్లామో లీటర్కి 10 లీటర్ నీళ్లు కలిపి చల్లామో 15 అడుగుల లోతులో ఉన్న వానపాము చైతన్యవంతం అవుతుంది. ఈ భూమిలో ఎర్రలు ఉండేవి, పూర్వం ఎర్రలు ఉండేవి కదా. ఎన్ని ఎర్రలు ఉంటే భూమి అంత గొప్పది. ఒకప్పుడు ఎర్రలు చూసి భూమి కొనేవాళ్ళంట. అంటే భూమి మంచిది అనేది దానికి ఒక అది నిదర్శన సూచన. అది దాని గొప్ప గుణం ఏంటంటే ఈ ఆవు పేడ ఎప్పుడైతే పైన చల్లామో ఇంట్లో అమ్మ మంచి మిఠాయిలు వంట చేస్తుంది అనుకోండి, గుమగుమలాడుద్దా, తినాలనే కోరిక కలుగుద్దా? ఆ కోరిక కలిగిస్తే ఆవు పేడ. ఆవు పేడ అన్ని జీవరాశుల్ని ఆకర్షిస్తుంది అన్నమాట. మీరు చూడండి, నేను చెప్పేది అవునా కాదా మీరు అర్థం చేసుకోండి. కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం తెచ్చుకుంటాం ఆవులేగా, అది గృహలక్ష్మి అని చెప్పాం కదా. ఎవరు చెప్పారు?